షర్మిలక్క ఇంత హైడ్రామా అవసరమా? నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరింపేలా లేఖ రాయడమేలా, కేసీఆర్ను తుక్కు తుక్కు తిట్టి దేవుడని కొలవడమేలా. లేఖ రాసింది ఆమె, నిలదీసింది కూడా ఆమె, ప్రశ్నించింది ఆమెనే. డాడీ నువ్వు ఫెయిల్యూర్ లీడర్ అని తేల్చి చెప్పింది ఈ బిడ్డే. ఇంతలా చేసిందంటే అంతకు ముందు ఆమె ఎంత కసరత్తు చేసి ఉండాలి, ఎన్ని ఆలోచించి అడుగు వేసి ఉండాలి, తన భవిష్యత్తుకు వేరు కుంపటి పెట్టేందుకు ఎంత మందిని కలిసి ఉండాలి, ఎంత మందితో డిస్కషన్ చేసి ఉండాలి. సమయం రాగానే లేఖ రూపంలో ఫ్రీలర్ వదిలి ఇప్పుడు అది అంతర్గత లేఖ, దాన్ని ఎవరో బయట పెట్టారు. కేసీఆర్ మాత్రం దేవుడే కానీ చుట్టూ దెయ్యాలున్నాయి. కేసీఆర్ గారు దేవుడు, కేసీఆర్ గారు దేవుడు కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి. వాళ్ళ అని ఏమేమో అంటూ డ్రామా ప్లే చేస్తోంది కవితక్క. కాదు షర్మిలక్క. షర్మిలక్క అని ఎందుకంటున్నామంటే సేమ్ ఆమెలాగే ఈమె పాత్ర కూడా తెలంగాణలో ఉండబోతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో కల్వకుంట్ల షర్మిలక్క అని పిలుస్తున్నారు కవితక్కను. అవును, ఆమె పార్టీ పెట్టడం ఖాయమైంది. దానికి బీసీలను పునాది చేసుకొని ఉన్నది ఆమె. ఇంకా ఏడాది తర్వాత కావచ్చు, ఆ లోపు కావచ్చు, ఏడాదిన్నర తర్వాత కూడా కావచ్చు, కానీ పార్టీ పెట్టడం మాత్రం పక్కా. అప్పటిదాకా ఇట్లా ఆ పార్టీలోనే ఉండి బలోపేతం చేద్దాం పార్టీని, మన బలం పెరిగింది, కాంగ్రెస్ డౌన్ అయిపోయింది, బీజేపీ నమ్మతలేరు, కేసీఆరే దిక్కు, తెలంగాణను బంగారు తెలంగాణ చేయాలంటే కేసీఆరే కావాలి, మళ్ళీ ఆయన్నే సీఎం ఉండాలి అని ఏవో ముచ్చట్లు చెప్తూనే తన పని తాను కామ్గా చేసుకుంటూ పోతుందన్నమాట. అప్పటిదాకా టైంపాస్గా నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించడం అన్నమాట ఆమె చేసే పని. అవును, ఇంతకీ ఆ దయ్యాలు ఎవరై ఉంటారు? కేటీఆర్ ఒక దయ్యం, ఓకే. హరీష్ ఇంకో దయ్యం, ఇది కూడా ఓకే. సంతోష్ రావు మరో దయ్యం, ఇది కూడా సరే. ప్రశాంత్ రెడ్డి, పల్లరాజేశ్వర్ రెడ్డి అనబడే మరో రెండు ఆస్థాన దయ్యాలు, ఓకే. వీళ్ళ మీద క్లారిటీ ఉంది. ఇంకేమైనా మిగిలినాయా దయ్యాలు? మరి నీ దగ్గర ఎన్ని దయ్యాలు ఉన్నాయి అక్కాయి? ఓ శరత్తు, ఇంకెవరు పాతోళ్ళు కొత్తలు. ఆ కోటరీ అట్లాగే ఉంది కదా. ఆ పాత దయ్యాలు మరి ఈ దేవతను కలవనీయడం లేదు కదా ఉద్యమకారుల్ని అందరినీ. మరి అక్క దగ్గర ఉన్న దయ్యాలు ఎవరు ఎలగొట్టాలి? కేటీఆర్ దగ్గర దయ్యాల సంఖ్య ఎంత? అసలు నీ దగ్గర దయ్యాల సంఖ్య ఎంత? అసలు మీ కుటుంబంలో మొత్తం దయ్యాల సంఖ్య ఎంత? అందులో కొరివి దయ్యాలెన్ని, కోట్లకు పడగలెత్తిన దయ్యాలెన్ని, జనాల ఉసురు తీసిన దయ్యాలెన్ని, ఉద్యమం పేరుతో వాళ్ళ జీవితాలను వాడుకొని కుటుంబాలను జీవితాలను రోడ్డున పడేసి పైశాచికానందం పొందిన దయ్యాలెన్ని? మరి ఈ ముచ్చటకు వస్తే మొత్తం దయ్యాలే కనిపిస్తున్నాయి. పార్టీలో, లీడర్లలో, మీ కుటుంబంలో, మీ పెద్దలలో, మంత్రులు, మాజీ మంత్రులు అందరిలో దయ్యాలే కనబడుతున్నాయి. మరి దేవుడైతే ఎక్కడా లేడు. ఎందుకంటే కేసీఆర్ని దేవుడు అని అన్నావు, కానీ ఆ దేవుడు మరి ఎందుకు బీసీల గురించి మాట్లాడలేదు? ఎందుకు ముస్లింల గురించి మాట్లాడలేదు? ఎందుకు బీజేపీని ఎన్కేసుకొస్తున్నావు? బీజేపీతో మీరు కలుస్తారా? అనుమానాలు అవే అనుమానాలు కలిగించేలా ఎందుకు మాట్లాడావు? పంచు లోపించింది, అక్కడ ధూమ్ధాం సరిగా నిర్వహించలేదు, సప్పగా సాగింది అని ఇన్ని గానము లోపాలు ఎత్తి చూపించిన నువ్వే బిడ్డవు. అధికారం అనుభవించి తండ్రి చాటు బిడ్డగా ఎదిగి పవర్ని అనుభవించి అంతో ఎంతో పేరు పలుకుబడి జనాల మధ్య ఉన్నది అంటే కేసీఆర్ బిడ్డగానే, నిజామాబాద్తో పాటు ఇంకా వేరే జిల్లాలో. మరి అట్లాంటిది ఆ కేసీఆర్నే లోపాల కుప్పగా, సమస్యల తిష్టగా కనిపిస్తున్నప్పుడు దేవుడని ఎలా కొలవాలి? అసలు ఆయనే ప్రధానమైన పెద్ద దయ్యం, కొరివి దయ్యం కేసీఆర్. ఆ తర్వాత మిగిలిన అన్ని పిల్ల దయ్యాలు, అన్ని దయ్యాలు కలిసి జనాల్ని రక్త పిశాచుల్లాగా రక్తం పీల్చుకో తిన్నాయని చెప్పడమే నీ ఉద్దేశం అయి ఉంటుంది. జనాలకు మాత్రం అదే అర్థమవుతోంది.